జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అమెరికా యూటర్న్, చైనా టెన్షన్, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోకి ఇరాన్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా యూటర్న్ తీసుకుందా? యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇజ్రాయెల్కు పూర్తి మద్దతిస్తూ వచ్చిన బైడెన్ సడన్గా మాట మార్చారా అంటే అవుననే చెప్పాలి. ఇజ్రాయెల్ క్రూర చర్యలకు దిగుతోందని, గాజాను ఇజ్రాయెల్ తిరిగి స్వాధీనం చేసుకోవడం పెద్ద తప్పంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. హమాస్ను నాశనం చేయాలని, అయితే పాలస్తీనా రాజ్యానికి కూడా ఒక మార్గం ఉండాలని బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దు వెంబడి ట్యాంకులు మోహరించింది. తీవ్రవాద సమూహాన్ని నిర్మూలించడానికి భారీ ఆపరేషన్ ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు మొత్తం గాజా స్ట్రిప్ను నాశనం చేశాయి. ఇక హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. అయితే హమాస్పై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు అమెరికా మొదటి నుంచి మద్దతిస్తోంది. దీనికి ముందు ఇజ్రాయెల్కు మద్దతు తెలిపేందుకు అమెరికా తన 2 యుద్ధ నౌకల్ని ఇజ్రాయెల్ సముద్ర సరిహద్దు సమీపంలోకి పంపింది. అనేక యుద్ధ విమానాలను పంపేందుకు కూడా ప్రణాళిక రూపొందించారు. కానీ ఇప్పుడు గాజాను ఆక్రమించకూడదు అంటూ ఇజ్రాయెల్కు అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. మధ్యప్రాచ్య దేశాల ప్రయోజనాల కోసం ఆయన ఇలా చేస్తున్నాడా అంటూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక అమెరికా వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ మాట్లాడుతూ, ఈ వివాదం తీవ్రతరం కావడం, ఉత్తరాన 2వ ఫ్రంట్ తెరవడం వల్ల యుద్ధంలో ఇరాన్ ప్రమేయం ఉండే ప్రమాదం ఉందని చెప్పారు. అంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ కూడా జోర్డాన్లోని అమ్మన్లో పాలస్తీనా అథారిటీ చీఫ్ మహ్మూద్ అబ్బాస్ను కలిశారు. మరోవైపు ఇజ్రాయెల్తో పాటు ఇరాన్కు కూడా అగ్రరాజ్యం వార్నింగ్ ఇచ్చింది. అయితే హమాస్కు ఇరాన్ సహకారం అందిస్తుందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్కు అమెరికా సైనిక సహాయం, అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను మోహరిస్తున్నది. ఈ క్రమంలో ఇరాన్ను జాగ్రత్తగా ఉండాలి అంటూ బైడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ కోపం, నిరాశ సమయంలోనూ యుద్ధ నిబంధనల ప్రకారం అడుగులు వేస్తుందన్నారు. హోల్కాస్ట్ తర్వాత యూదులకు ఇది అత్యంత ఘోరమైన ఘటన అని, ఇజ్రాయెల్ శక్తి మేరకు ప్రతిదీ చేస్తుందన్నారు. హమాస్ దాడులను అత్యంత క్రూరమైన చర్యగా అగ్రరాజ్యం అభివర్ణించింది. ఇదిలా ఉంటే ఈ యుద్ధంలో నిషేధిత వైట్ ఫాస్ఫరస్ బాంబుల్ని వాడుతోందని పలు దేశాలు ఇజ్రాయెల్పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఉత్తర గాజాలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, లేకుంటే హమాస్ ఉగ్రవాదులు మిమ్మల్ని మానవ కవచాలుగా వాడుకునే ప్రయత్నం చేస్తారని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరిస్తోంది. ఇక ఈ యుద్ధంపై చైనా కూడా స్పందించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఆత్మరక్షణ పరిధిని మించి ఉన్నాయని అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా ప్రజలపై సామూహిక శిక్షను నిలిపివేయాలని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ హమాస్ వ్యవహారం పెద్ద యుద్ధంగా విస్తరించకుండా ఉండేందుకు అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకెన్ చైనా సహకారాన్ని కోరిన ఒకరోజు తర్వాత చైనా ఈ వ్యాఖ్యలు చేసింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్తో మాట్లాడారు. పరిస్థితి తీవ్రతరం చేయడానికి అన్ని పక్షాలు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వీలైనంత త్వరగా చర్చలు జరపాలని వాంగ్ యీ సూచించారు. ఈ వివాదాన్ని ముగించడానికి కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం చైనా రాయబారి జై జున్ వచ్చే వారం మిడిల్ ఈస్ట్ సందర్శించనున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2 స్టేట్ పాలసీ కోసం చర్చలు ప్రారంభించాలని, ఐక్యరాజ్య సమితి తన పాత్ర పోషించాలని కోరారు. అయితే హమాస్ దాడిని చైనా ఖండించకపోవడంపై ఇజ్రాయెల్ తీవ్ర నిరాశ వ్యక్తం చేసింది. అటు ఉత్తర గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికలతో అక్కడి ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఆహారం, తాగునీటి కోసం అలమటిస్తున్నారు. ఇజ్రాయెల్ ఆదేశాలతో కొందరు ఉత్తర గాజాను వదిలి వెళ్తుండగా మరికొందరు ఆసుపత్రుల్లో తలదాచుకుంటున్నారు. దక్షిణ గాజా వైపు పాలస్తీనియన్లు ప్రత్యేక కారిడార్ల ద్వారా త్వరగా వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ మరోసారి హెచ్చరించింది. ఇప్పటికే లక్షలాది మంది ఉత్తర గాజా నుంచి వెళ్లిపోగా మిగిలిన వారి కోసం ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు తరలి వెళ్లేందుకు ఇచ్చిన గడువును మరో 3 గంటలు పెంచింది. తాము నిర్దేశించిన సేఫ్టీ కారిడార్లో తరలి వెళ్లాలని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఆ మార్గంలో వెళ్తే ఎటువంటి దాడులు చెయ్యము అంటూ స్పష్టం చేసింది. ఇళ్లను వీడి వెళ్లొద్దని హమాస్ సూచించినా ప్రాణభయంతో ప్రజలు ఉత్తర ప్రాంతాన్ని వీడుతున్నారు. మరోవైపు గాజాలో ఇప్పటికే మానవతా సంక్షోభం తలెత్తింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్ నిలిపివేయడం వల్ల గాజాలోని ఏకైక విద్యుత్ ప్లాంటు మూతపడింది. దీంతో ఆ ప్రాంతమంతా అంధకారంలోనే ఉంది. ప్రాణ భయంతో వ్యాపారులు బేకరీలను మూసివేయడం వల్ల కనీసం రొట్టెలు కూడా కొనలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాజాలో తీవ్ర సంక్షోభం తలెత్తిన వేళ దాని నివారణకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో చర్చలు జరిపారు. గాజాకు సహాయాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. సామాన్య పౌరులను రక్షించే చర్యలకు పూర్తి మద్దతిస్తామని హామీ ఇచ్చారు. ఇటు అమాయక పాలస్తీనా ప్రజలను హమాస్ మానవ కవచాలుగా ఉపయోగించుకుంటోందని బైడెన్ అన్నారు. చాలామంది పాలస్తీనా ప్రజలకు హమాస్తో ఎలాంటి సంబంధం లేదన్నారు. హమాస్ మిలిటెంట్లు స్థానికులు ఉత్తర గాజా ప్రజలు తరలిపోకుండా రహదారులను మూసివేస్తున్నారని ఆరోపించారు.
ఇజ్రాయెల్లో గల్లంతైన అమెరికా పౌరుల కుటుంబీకులతో అంతకుముందు మాట్లాడానని చెప్పిన బైడెన్ వారి మనోవేదన తనకు అర్థమైందన్నారు. తన కుమారుడు చనిపోయినప్పుడు తాను ఆ బాధను అనుభవించానని గుర్తు చేసుకున్నారు. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 2329 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇదివరకు జరిగిన 5 యుద్ధాల్లో ప్రస్తుతం జరుగుతున్న సమరమే అత్యంత ఘోరమైందిగా వర్ణించారు. 2014లో జరిగిన యుద్ధంలో 2251 మంది మృతి చెందగా అంతకుముందుసారి 74 మంది చనిపోయినట్లు తెలిపింది. తాజాగా గాజాలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. గాజాను ఖాళీ చేయాలన్న ఇజ్రాయెల్ హెచ్చరికల్ని తీవ్రంగా ఖండించింది. రోగులు, వైద్య సిబ్బందిని బలవంతంగా తరలించడం మానవత్వాన్ని, ప్రజా ఆరోగ్య వ్యవస్థను మరింత దిగజార్చుతోందని తెలిపింది. ఇప్పటికే దక్షిణ గాజా ఆసుపత్రులు రోగులతో నిండి ఉన్నాయని, ఇప్పుడు మరో 2000 మందిని అక్కడికి తరలిస్తే పరిస్థితులు దారుణంగా తయారవుతాయంది. అది వాళ్లకు ఉరిశిక్షతో సమానమని, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్లు, లైఫ్ సపోర్ట్, డయాలసిస్ అవసరమయ్యే వాళ్ళు, ఆరోగ్య సమస్యలున్న గర్భిణీలకు చికిత్స ఆలస్యమై ప్రాణాల మీదకి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ఉత్తర గాజాలో ఉన్న రోగులను అక్కడే వదిలేసి వెళ్లలేక, తరలించి వారి ప్రాణాలను ప్రమాదంలో నెట్టలేక వైద్య సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారని చెప్పింది. ఇక తమ దేశంలో ఇటీవల జరిగిన మారణకాండకు బాధ్యుడైన హమాస్ కీలక కమాండర్ బిలాల్ అల్ కేద్రాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ వాయుసేన ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. హమాస్ మిలిటరీ విభాగంలోని నావికాదళ కమాండో యూనిట్కు అతడు కమాండర్గా ఉన్నట్టు వెల్లడించింది. గాజాలోని దక్షిణ ఖాన్ యూనిస్లో బిలాల్ ఉన్న ప్రాంతాన్ని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గుర్తించాయి. వారు అందించిన సమాచారం ఆధారంగా వైమానిక దళాలు జరిపిన దాడిలో బిలాల్తో పాటు పలువురు హమాస్, జిహాద్ ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ వాయుసేన తెలిపింది. గాజాపై దాడులను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వాయు, నౌక, సైనిక దళాలు సిద్ధమయ్యాయని తెలిపింది. విస్తృత దాడులకు ప్రణాళికలు రూపొందించినట్టు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. 3 దళాలు సమన్వయంతో ఈ దాడులు చేస్తాయని ప్రకటించింది. పలు బెటాలియన్లను, బలగాలను మోహరించినట్లు, యుద్ధం కోసం ఇజ్రాయెల్ అంతటినీ సర్వసన్నద్ధం చేసినట్లు వెల్లడించింది. యుద్ధంలో తదుపరి దశలకు ప్రణాళికలు రూపొందించినట్టు, ప్రత్యేకంగా అతిపెద్ద భూతల దాడులకు సిద్ధమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.